السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الذي علم بالقلم، علم الإنسان ما لم يعلم، والصلاة والسلام على نبيه الأمي المزكي المعلم مبعوث رحمة للعالمين، وعلى آله وصحبه أجمعين، ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله تعالى: الله نزل أحسن الحديث كتابا متشابها مثانية تقشعر منه جلود الذين يخشون ربهم ثم تلين جلودهم وقلوبهم إلى ذكر الله ذلك هدى الله يهدي به من يشاء من عباده ومن يضلل الله فما له من هاد. సర్వ పొగడుతలు, సర్వ ప్రశంసలు కేవలం అల్లాహ్కే శోభిస్తాయి. సర్వలోకాలకి సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, అద్వితీయుడు అయిన అల్లాహ్కే శోభిస్తాయి. దరూద్ మరియు సలాములు అవతరింపుగాక ప్రవక్తలపై, ముఖ్యంగా మన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. అల్లాహుమ్మ బారిక్ వసల్లిం అలైహి వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మఈన్. ఇస్లామీయ సహోదరులు మరియు సహోదరమణులారా, ఇన్షాల్లా ఈరోజు నేను ఇస్లాం మరియు విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ ముందు వివరిస్తాను. ముందుగా మన అందరం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లాం అనేది, విశ్వాసం అనేది పెరుగుతుంది మరియు తగ్గుతుంది. అంటే విశ్వాసం బలపడుతుంది మరియు బలహీనపడుతుంది. ఇస్లాం మరియు విశ్వాసం అనేది దేని వలన బలహీనపడుతుంది? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్ ఈమాను యజీదు వయన్కుసు. ఇస్లాం అనేది పెరుగుతుంది మరియు తగ్గుతుంది. ఇస్లాం యజీదు, యజీద్ అంటే పెరగడం, యన్కుసు అంటే తగ్గడం. ఇస్లాం పెరుగుతుంది మరియు తగ్గుతుంది. దేని వలన? దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవించారు, యజీదు బిత్తాఅ. అల్లాహ్ మరియు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలపై ఎవరైతే ఆచరిస్తారో దాని వలన ఇస్లాం పెరుగుతుంది. మరియు వయన్కుసు బిల్ మఆసి, వారు చెప్పిన మాటలను ఆచరించలేని వారిది విశ్వాసం తగ్గుతుంది, బలహీనపడుతుంది. సోదరులారా, కావున ఒక విశ్వాసి, ఒక ముమిన్ లక్ష్యం ఏమిటంటే, అతను ఎల్లప్పుడూ తమ విశ్వాసాన్ని పరిశీలిస్తుంటాడు. విశ్వాసం దేని వలన పెరుగుతుంది, దేని వలన తగ్గుతుంది, వాటి గురించి ఆలోచిస్తుంటాడు. అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో ఈ విధంగా తెలియజేశాడు, ఇన్నల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్ ఉలైక హుమ్ ఖైరుల్ బరియా. ఎవరైతే విశ్వసిస్తారో మరియు సత్కార్యాలు చేస్తారో వాళ్ళే సృష్టిలో అందరికంటే ఉత్తమైన విశ్వాసులు, ఉత్తమమైన మనుషులు. ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తారో, విశ్వాసిస్తారో మరియు సత్కార్యాలు చేస్తారో వాళ్ళే ఉత్తమమైన మనుషులు. కావున మనం మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ పరిశోధిస్తుండాలి, దానిని చూస్తుండాలి. మా విశ్వాసం తగ్గుతుందా లేక పెరుగుతుందా? సోదరులారా, విశ్వాసం దేని వలన బలహీనపడుతుంది? వాటిలో మొట్టమొదటిది కస్వతుల్ కులూబి వ జుమూదుల్ ఐన్. కస్వతుల్ కులూబి వ జుమూదుల్ ఐన్ అంటే దీని అర్థం హృదయాలు కఠినంగా మారిపోవడం మరియు కన్నీళ్లు రాకపోవడం. సోదరులారా, హృదయం ఇది మాంసపు ఒక ఏమంటారు దాన్ని, మాంసపు ముక్క.
మాంసపు ముక్క ఇది. ఇది ఎలా గట్టిపడుతుంది? మాంసపు ముక్క ఎప్పుడైనా మీరు చూసారా? రాయిలా ఉండేది. కానీ అల్లాహ్ ఏమంటున్నారంటే ఖురాన్లో, తుమ్మ కసత్ కులూబుకుమ్ మిన్ బాది దాలిక ఫహియ కల్ హిజారతి వషద్దు కస. మీ హృదయాలు రాయిల కంటే ఎక్కువగా గట్టిపడిపోతాయి, కఠినంగా అయిపోతాయి. ఎందువలన? మీరు సత్కార్యాలతో దూరం అయిపోతారు, అల్లాహ్ చెప్పిన మాటలు వినరు, ఖురాన్ మరియు హదీస్లను అస్సలు లెక్క చెయ్యరు, జ్ఞానాన్ని అస్సలు మీరు పట్టించుకోరు. ముఖ్యంగా ధర్మ జ్ఞానాన్ని మీరు నేర్చుకోవడం చాలా చులకనగా తీసుకుంటారు. అందువలన మీ హృదయాలు కఠినంగా తయారైపోతాయి మరియు మీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావు. ఖురాన్ ఆయతులు విన్న తర్వాత కూడా మీరు మీ హృదయాలలో ఎలాంటి నడవడిక ఉండదు. మీ హృదయాలు అస్సలు మీ హృదయాలపై ఎలాంటి అసరు మీ హృదయాలపై అవ్వదు. కావున సోదరులారా, మీ హృదయం అనేది కఠినంగా మారిపోయిందనుకోండి, మీలో విశ్వాసం తగ్గిపోయిందన్న విషయం మీరు గమనించాలి. మరియు అలాగే ఖురాన్ వాక్యాలు విన్న తర్వాత కూడా మీ కళ్ళ నుంచి కన్నీళ్లు రాకపోవడం మీ విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాలలో ఒక విషయం. సోదరులారా, అల్లాహ్ తాలా విశ్వాసుల గురించి సూరతుల్ అన్ఫాల్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇన్నమల్ ముమినూన అల్లదీన ఇదా దుకిరల్లాహు వజిలత్ ఖులూబుహుం. విశ్వాసులపై ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఖురాన్ ఆయతులు చదివించబడతాయో అప్పుడు వాళ్ళ హృదయాలు అల్లాహ్ భయంతో వణుకుతాయి మరియు వాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్లు పారుతాయి. కానీ ఈరోజు మేము ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు విని ఎప్పుడైనా ఏడ్చామా? ఎప్పుడైనా మా కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయా? ఈరోజు చాలా మంది సినిమాలు చూసి ఏడుస్తున్నారు. చాలా మంది ఆడవాళ్ళు అయితే సీరియళ్ళు చూస్తే ఏడుస్తున్నారు. సీరియళ్లను చూస్తారు, ఏడుచుకుంటూ కూర్చుంటారు. నిజ జీవితంలో చూసిన సంఘటనలను కూడా చూసి ఎప్పుడు ఏడవరు, కానీ ఆ సీరియల్లో ఏవైతే చూస్తారో వాటిని చూసి ఏడుస్తూ కూర్చుంటారు. ఇది ఏమి? విశ్వాసం తగ్గిందన్న విషయం దీంతో మేము గమనించాలి సోదరులారా. ఇలా గనక మా జీవితంలో అవుతుంటే మేము అవిశ్వాసులుగా మారుతున్నాము. ఒకవేళ ఈ స్థితి వచ్చిందనుకోండి, మేము ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోతున్నామని మేము గమనించాలి. ఇది మొట్టమొదటి విషయం ఏమిటంటే హృదయాలు కఠినంగా మారడం మరియు కళ్ళ నుంచి కన్నీళ్లు రాకపోవడం. ఇది ఇస్లాంను, విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అదేవిధంగా రెండో విషయం, ఇస్లాం మరియు మన విశ్వాసాన్ని బలహీనపరిచే విషయం ఏమి? తగయ్యురుల్ అఖ్లాక్. రెండో విషయం తగయ్యురుల్ అఖ్లాక్ ఇందల్ గదబ్. అంటే కోపంలో మనిషి నడవడిక మారిపోవడం. చాలా మంచి మనిషి, చాలా మంచిగా ప్రజలతో ఉండే మనిషి, కానీ కోపం రాగానే బూతులు మాట్లాడతాడు, కొడతాడు, తిడతాడు, భార్యపై దౌర్జన్యం చేస్తాడు. చాలా మంది అయితే ఒకే సమయంలో 3 సార్లు తలాక్ ఇచ్చేస్తారు. 3 సార్లు తలాక్ని ఇచ్చేస్తారు. ఇస్లాంలో ఇది ఉందా? ఒకే సమయంలో 3 సార్లు తలాక్ ఇవ్వచ్చా? అస్సలు ఇవ్వకూడదు, కానీ కోపంలో చేసేస్తాడు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కోపం అనేది ఎవరి వల్ల వస్తుంది? శైతాన్ వల్ల. ఇంకో విషయం ఏమిటంటే కోపంలో చేసే ప్రతి పని తర్వాత, కోపం తగ్గిన తర్వాత మనిషికి పశ్చాత్తాపపడేలా చేస్తుంది కోపంలో చేసే ప్రతి పని. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? లైష షదీదు బిస్సురా ఇన్నమ షదీదు అల్లదీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్. ఏమన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? బలవంతుడు అతడు కాదు ఎవరైతే కోపంలో ఎదుటి వారిని కొట్టాడో. బలవంతుడు అతడు ఎవరైతే కోపంలో తమ ఉదయాన్ని సహనంలో పెట్టుకుంటాడు, నిస్సహాయుడుగా మారడు. అతను కోపం వచ్చినా కానీ సహనంగా ఉంటాడు.
అతనే చాలా బలవంతుడు. అలాగే అల్లాహ్ అంటున్నాడు, వల్ కాదిమీనల్ గైద వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఎవరైతే ప్రజలను తప్పు చేసిన తర్వాత కూడా, తప్పును చూసిన తర్వాత కూడా, కోపం వచ్చిన తర్వాత కూడా ప్రజలను క్షమిస్తాడో అల్లాహ్ అలాంటి వాళ్ళతో ప్రేమిస్తాడు. అలాంటి వాళ్ళని అల్లాహ్ తబారక తాలా ప్రేమిస్తాడు. మరియు ఏమన్నారు అల్లాహ్ తాలా, వలమన్ సబర వగఫర ఇన్న జాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. ప్రజలను క్షమించడం మరియు సహనంగా ఉండడం కోపంలో, ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇలాంటి పని ప్రతి మనిషి చేయలేడు. కావున సోదరులారా, కోపం వచ్చినప్పుడు మేము సహనంగా ఉండాలి. ఇదో రెండో విషయం ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు మా నడవడిక మారిపోతుందంటే మేము మా ఇస్లాంని, మా విశ్వాసాన్ని పరిశోధించుకోవాలి, చూడాలి. ఎందుకంటే విశ్వాసం తగ్గిన వాళ్ళే కోపంలో తమ నడవడిక మార్చుకుంటారు, బూతులు మాట్లాడతారు, దాని తర్వాత కొడతారు, తిడతారు, అనేక విషయాలు చేస్తారు. సోదరులారా, ఇస్లాంని బలహీనపరిచే మూడో విషయం ఏమిటంటే అద్ముల్ ఇస్తిఅజాలిల్ ముసీబా. అల్లాహ్ తరపున ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మూడో విషయం ఇస్లాంని బలహీనపరిచే విషయం, అల్లాహ్ తరపున ఏదైనా కష్టం వస్తే సహనంగా ఉండకపోవడం మరియు అల్లాహ్ పైనే కంప్లైంట్లు చేయడం. సోదరులారా, చాలా మంది ఏం చేస్తారంటే, అల్లాహ్ తాలా సూరతుల్ ఫజ్ర్ తెలియజేస్తున్నాడు, ఫఅమ్మల్ ఇన్సాను ఇదా మబ్తలాహు రబ్బుహు ఫఅక్రమహు వనఅమ ఫయఖూలు రబ్బి అక్రమన్. అల్లాహ్ తబారక తాలా మనిషిని పరీక్షించడానికి అతని ఏదైతే ఉపాధి ఉందో దానిలో అల్లాహ్ తబారక తాలా బర్కత్ ఇస్తాడు. అప్పుడు మనిషి ఏమంటాడంటే, అల్లాహ్ నాపై కారుణ్యం చేశాడు, అల్లాహ్ తబారక తాలా నాపై కారుణ్యం చేశాడు. అదే విధంగా అల్లాహ్ తబారక తాలా అతనికి ఏదైతే ఉపాధి ఉందో దానిని తగ్గిస్తే గనుక మనిషి ఏమంటాడు, అల్లాహ్కు నేనే దొరికానా, అల్లాహ్ తబారక తాలా నన్నే కష్టాల్లో వేయాలా అని మనిషి నిస్సహాయంగా మారిపోతాడు, సబర్ అనేది చేయడు. అందుకే ఎవరైతే కష్టాల్లో అల్లాహ్ తరపున వచ్చే కష్టం మీద సహనంగా ఉండరో, సబర్ అనేది చేయరో, వాళ్ళ విశ్వాసం అనేది తగ్గిపోయినట్లే, వాళ్ళ విశ్వాసం బలహీనపడినట్లే. అందుకే సోదరులారా, ప్రతి మనిషి కష్టాల్లో ఉన్నా కానీ మరియు సుఖాల్లో ఉన్నా కానీ అల్లాహ్ కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఇదే విశ్వాసి యొక్క లక్ష్యం. విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే, అతను కష్టంలో ఉన్నా కానీ మరియు దుఃఖంలో ఉన్నా కానీ మరియు అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అల్లాహ్ కృతజ్ఞత తెలుపుతూ ఉంటాడు. సోదరులారా, ఇది మూడో విషయం. నాలుగో విషయం, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి మరియు దీనిపై ఆచరించాలి. ఇది తెలియజేసి నేను నా మాట ముగిస్తాను. ఇస్లాం జ్ఞానాన్ని మరియు ఇస్లామియా ఇల్మ్ని, షరీ ఇల్మ్, ధార్మిక విద్యను విడిచిపెట్టడం మరియు ధార్మిక విద్యను చులకనగా తీసుకోవడం. ఈరోజు మీరు చూసినట్లయితే ధార్మిక జ్ఞానం, ముఖ్యంగా ముస్లింలు ఇస్లాం జ్ఞానాన్ని విడిచిపెట్టేశారు. దాని వలన చాలా నష్టాలకి గురవుతున్నారు. ఇస్లాం జ్ఞానం తెలియకపోవడం వలన ఎవరైతే వేరే వాళ్ళు వచ్చి ఇస్లాం గురించి అడుగుతారో వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోతున్నారు చాలా మంది ముస్లిమ్స్. కావున సోదరులారా, మాలో గనక ఇస్లాం జ్ఞానం, ధార్మిక జ్ఞానం ఒకవేళ తక్కువ అవుతుందంటే మేము మా విశ్వాసాన్ని పరిశోధించుకోవాలి. ఎందుకంటే దీని వలన కూడా మా విశ్వాసం అనేది బలహీనపడుతుంది. సోదరులారా, ఈ 4 విషయాలను మీరు గుర్తుకు పెట్టుకోవాలి. మరియు దీనిలో ఏదైనా కానీ మీలో ఉంటే, మాలో ఉంటే మేము దాన్ని వదిలేయాలి. మా హృదయాలు కఠినంగా మారిపోయాయా అని మేము పరిశోధించుకోవాలి. ఒకవేళ మా హృదయాలు కఠినంగా మారిపోయాయంటే మేము దేని వలన అయితే హృదయాలు
అల్లాహ్ వాక్యాలను విని మేము మా హృదయాలను क्या बोलते हैं शेख से नरम कर लेना మృదుత్వం చేసుకోవాలి. మరియు ఖురాన్ వాక్యాలు అదే విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు ఎవరైతే సహాబాలు ఉన్నారో వాళ్ళ వాకియాత్ వాళ్ళ సంఘటనలను వింటూ ఉండాలి. అప్పుడే మా హృదయాలు మృదుత్వంగా మారుతాయి. సోదరులారా, అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ తాలా ఏవైతే మాటలు మేము విన్నామో దానిపై మనందరినీ ఆచరించే సౌభాగ్యం కలిగించుగాక. ఆమీన్. వాఖిరు